మహాబలి, మేము దేవతలకు రాజైన ఇంద్రుణ్ణి తక్కిన దేవతలందరినీ స్వర్గంలోని నలుమూలలా వెతికాం. కాని వారు ఎక్కడున్నారో తెలియలేదు. ఎంతో వెతికిన పిమ్మట స్వర్గం లోపల ఒక మూల దేవతలకు గురువైన బృహస్పతి దొరికాడు. మేము ఆయన్ని చుట్టుముట్టి తమ ఎదుటకు తెచ్చాం. దేవతల గురువా? గురు బృహస్పతి. సేనాపతి, గురువులను వయోవృద్ధులను మేము గౌరవిస్తాం. ఈయన కూడా మాకు గౌరవనీయులే. వీరిని విడిచిపెట్టు. గురు బృహస్పతి, తమకిది తెలిసే ఉండాలి. తమ శిష్యుడు దేవేంద్రుడు ఎక్కడున్నాడో. దేవగురు బృహస్పతి, మేము విన్నాము తమ వద్ద ఏదో దివ్య జ్ఞానము, దివ్య దృష్టి ఉందటగా. ఇతరుల హితాన్ని శుభాన్ని కోరుకునే ప్రతివారి వద్ద కూడా దివ్య జ్ఞానం, దివ్య దృష్టి కూడా ఉంటాయి. ఆహా, అయితే ఇక మాకు హితాన్ని శుభాన్ని కలిగించేందుకు తమరి దివ్య జ్ఞానాన్ని దివ్య దృష్టిని ఉపయోగించి చెప్పండి. ప్రస్తుతం దేవేంద్రుడు, ఆ దేవతలు ఎక్కడున్నారు? దైత్యరాజా, ఈ దివ్య జ్ఞానం, దివ్య దృష్టి పని చేయాలి అంటే ఇంకొకరి హితాన్ని శుభాన్ని కోరి వినియోగించినప్పుడే ఉపయోగపడతాయి. వినాశము విధ్వంసము చేసేటటువంటి వారికి మాత్రం ఈ దివ్య జ్ఞానం, ఈ దివ్య దృష్టి ఎందుకు పనికిరాకుండా పోతాయి సుమా. గురు, నీవిక మాకు జ్ఞానబోధ చేస్తున్నావా? నీ జ్ఞానం మాకేం అక్కర్లేదు. నిన్ను అడిగిన ప్రశ్న ఒక్కటే, దేవేంద్రుడు అతడి సహచరులు ఎక్కడున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం ఇయ్యి, అంతే. గురువు సమాధానం ఇవ్వడు, జ్ఞానాన్ని ఇచ్చి వారిని ప్రశ్నలు అడుగుతాడు. సమాధానం ఇచ్చేది శిష్యులే. నీవు మాకా దేవతల సంగతి గురించి చెప్తావా చెప్పవా? నేను వారికి గురువును, అయినా వారెక్కడున్నారో నాకు తెలియదు. మీకేమీ తెలియదా? లేదు, తెలిసినా కూడా మీకేమీ చెప్పను. మా ఆదేశాన్ని ఉల్లంఘించినందుకు ఫలితమేమిటో తెలుసా దేవగురు? దుష్ఫలితాలు దుశ్చర్యల వల్ల కలుగుతాయి దైత్యరాజా. దుష్టులు దుర్మార్గులు ఇచ్చే ఆదేశాలను ఉల్లంఘించడం దుశ్చర్య కానేరదు. మేము నిన్ను యమపురికి పంపేస్తాం. బుద్ధి అనేది ఏమాత్రం ఉన్నప్పటికీ, కాస్త జ్ఞానం అనేది మీకు ఉన్నా కూడా ఒక నిజం తెలియకపోదు. దుర్వృత్తి దుష్ప్రవర్తనల వల్లనే నా సంహారం జరగగలదు. కానీ బుద్ధి జ్ఞానం తెలివితేటలు స్వర్గంలోనికి ప్రవేశించక ముందే మీ నుంచి దూరం అయిపోయాయి. నీకు మృత్యు అంటే భయం లేదా గురు? మృత్యు అంటే భయపడుతూ జీవించేటటువంటి వారు ఎన్నడూ గురువు కాలేరు నిశుంభ. నేను గురువును అంటే నిస్సందేహంగా నాకు మృత్యు భయం లేనట్టే కదా. ఇది కూడా తెలుసుకో, గురువును గనక భవిష్య జ్ఞానం కూడా ఉంది. మీ భవిష్యత్తు ఏమంటే దేవతలకు స్వర్గం తప్పక మళ్ళీ లభిస్తుంది. ఇక మీరు ఒక దివ్యశక్తి చేతిలో తప్పక చనిపోతారు. అంతకు ముందు నీవు మా చేతిలో మరణిస్తావు. ఇప్పుడే, ఈ క్షణమే. మీరిద్దరూ మూర్ఖులే. నేను అకస్మాత్తుగా అదృశ్యం కాగలిగినట్టు శక్తి కలిగిన వాణ్ణి. నేను కావాలంటే మీ అసుర సైనికులకు చేతికి చిక్కేవాణ్ణే కాదు. కానీ మిమ్మల్ని హెచ్చరించవలసిన కర్తవ్యం నేను నెరవేర్చాలి. అందుకే ఇక్కడకు వచ్చాను. ఒక హెచ్చరికనిద్దామని వచ్చాను. సమయం ఉండగానే మీరు చేసే అత్యాచారాలను గనక మానుకోకపోయినట్టయితే ఇక మీకున్న వరం ప్రస్తుతం దీపంలాగా వెలుగుతూ మీ జీవితాలకు ప్రకాశాన్ని అయితే ఇస్తోంది. కానీ మీ దుశ్చర్యల తాకిడికి అది ఆరిపోయి మసిబారిపోగలదు సుమా. అదే మీ పాలిటికి ఒక అభిశాపం కాగలదు. ఇక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు, ఎవరి వల్ల కాదు. నారాయణ నారాయణ. దేవర్షి, దేవర్షి, మేము తమరినే వెతుకుతున్నాం. మీకేదైనా ఆశ్రమం వెతికి పెట్టడానికా? ఆ శ్రీ మహావిష్ణువు కోరినదేమంటే తమరు మమ్మల్ని ఏదైనా ఋషి ఆశ్రమానికి చేర్చాలని. కాలమహిమ అంటే ఇదే దేవేంద్ర, కాలమహిమ అంటే ఇదే. కాలమహిమ ఎలా ఉంటుంది అంటే అది ఈ విధంగా సాక్షాత్కరిస్తుంది. అదెలాగ దేవర్షి? ఎలాగంటే ఋషులంతా యజ్ఞాలు చేస్తారు,
మీ దేవతలను ఆవాహన చేస్తారు, మీ కృపాదృష్టిని పొందజూస్తారు. మరి నేడు తమరే వారి శరణు కోరుతూ వారి కృపాదృష్టిని పొందవలసిన అవసరం కలిగింది కదా. కాలమహిమయే దేవేంద్ర, ఇది కాలమహిమయే. ఆ శ్రీ మహావిష్ణువు మా శ్రేయోభిలాషి రక్షకుడును. ఆయన ఆజ్ఞను పాటించక తప్పదు కదా. మహావిష్ణువు మాకు ఇదే చెప్పారు. కేవలం తమరే మాకు సహాయం చేయగలరట. నాకు ఆరాధ్యుడైన మహావిష్ణువే అలా చెప్పారంటే నేను ఆయన ఆజ్ఞను పాటించకపోవడం జరగదు కదా. మీరు నాతో రండి, మిమ్మల్ని సౌనక మహాముని ఆశ్రమానికి తీసుకెళ్తాను. అదిగో చూడు దేవేంద్ర, ఎదురుగా కనపడుతోందే అదే సౌనక మహాముని ఆశ్రమం. దేవర్షి, ఇది సురక్షితము ఉపయుక్తము అనిపిస్తోంది. కానీ దేవేంద్ర, తమరి ఈ వేషం ఉపయుక్తంగా లేదు. ఋష్యాశ్రమంలో శరణు కోరాలి అంటే తమ ఈ దైవరూపం వల్ల అవరోధం కలగవచ్చు. అవరోధం కలుగుతుందా? అవును దేవేంద్ర, మీరందరూ కూడా ఋషుల వేషాలు ధరించవలసిందే. అప్పుడే ఆశ్రమంలో శరణు సాధ్యమవుతుంది. నారాయణ నారాయణ. ఓం బ్రహ్మణే స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. నారాయణ నారాయణ. సౌనక మహామునికి ప్రణామం. విచ్చేయండి దేవర్షి నారద, తమకిదే స్వాగతం. స్వామి, ఈ ఋషులంతా ఎంతో ఆపదలో ఉన్నారు. దయచేసి వీరికి శరణునివ్వండి. వీరు తమకు యజ్ఞకార్యాల్లో సహాయం చేస్తారు. మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏం ఆపద వచ్చింది మీకు? మేమా? ఋషివర్య, మాకు ఆపద ఏర్పడింది. మా ఆపద నుంచి మేము విముక్తులం కాగొరుతున్నాం. అందుకే మేము తమ శరణు కోరి. మీరసలు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఋషివర్య, వీరి ఆశ్రమంపై రాక్షసులు ఆక్రమణ చేశారు. అష్ట కష్టాలు పడి వీరు తమ ప్రాణాలు కాపాడుకుని ఇక్కడ దాకా రాగలిగారు. తమరి నామధేయం? నామధేయం? నామధేయం లేకే? పేరు నారాయణ నారాయణ. వీరి నామధేయం ఋషి పురేంద్రుడు. ఆ, వీరి పేరు ఋషి పావకుడు. ఇక వీరేమో ఋషి వృద్ధి, వారు మారుతుడు. దయచేసి తమరు వీరిపై కృప చూపండి. దేవర్షి నారద, వీరు మీతో పాటు వచ్చారు. వీరికేదో ఆపద కలిగింది. ఈ పరిస్థితిలో వీరు వచ్చి మాతో ఉండటానికి అభ్యంతరం ఏముంటుంది? ఇక మీ ఋషులందరూ కలిసి సౌనక మహామునితోటి యజ్ఞకార్యాల్లో పాల్గొనండి. అవశ్యం అవశ్యం. మహాశక్తిశాలి మహాబలి దైత్యరాజు శుంభునికి మహాశక్తిశాలి దైత్యరాజు నిశుంభునికి చెప్పు గూఢచారి, ఏమిటి సమాచారం? సమాచారం శుభం కాదు దైత్యరాజా శుంభ. శుంభునికి శుభం అశుభం అన్ని రకాల సమాచారాలు వినడం అలవాటైపోయింది. సమాచారం చెప్పు. ఇంద్రుడు ఆ దేవతలు తమకు విరుద్ధంగా ఎన్నో కుతంత్రాలు ప్రారంభించారు. వారు నారదుని వెంట ఋషిని వేషాల్లో ఒక ఆశ్రమానికి చేరుకున్నారు. ఇంద్ర, మనం నాశనం చేసేద్దాం ఈ దేవతలను. గూఢచారి, సైనికులతో పాటు వెంటనే వెళ్ళు. ఆశ్రమం నుంచి ఇంద్రుణ్ణి దేవతలను బందీలుగా పట్టుకురా. వెళ్ళు. తమరి ఆజ్ఞను పాటిస్తాను దైత్యరాజా. సైనికులారా పదండి. స్వర్గాధిపతి దైత్యరాజు శుంభునికి, దైత్యరాజు నిశుంభునికి. ఇంద్రాయ స్వాహ. ఓం శ్రీ ఇంద్రాయ స్వాహ. ఓం శ్రీ ఇంద్రాయ స్వాహ. దేవతలు ఎక్కడున్నారు? ఈ ఆశ్రమంలోనే ఇంద్రుడు దేవతలు ఋషుల వేషాల్లో దాక్కున్నారు. మరి వారిని ఋషుల వేషంలో గుర్తించడం ఎలాగా అని ఇదేదో సమస్యలాగే ఉంది. సమస్య ఏమీ లేదు.
మనం చంపేద్దాం దేవతలను. అదెలా? మనకెలా తెలుస్తుంది ఎవరు ఋషులో ఎవరు దేవతలు? అలాంటి అవసరం ఏమీ లేదు. కనబడ్డ వాళ్ళల్లా చంపేయి, వధించి పారే వాళ్ళని. మంచి ఉపాయమే. ఈ ఋషులంతా తమ వేషాల్లోనే దేవతలను దాచి ఉంచారు. మరి వారిని కూడా తప్పక దండించాలి. అవును, మనకెదురైన ప్రతి ఋషిని వధించేద్దాం. వారిలో ఉన్న దేవతలందరూ అప్పుడు చంపబడతారు. నిర్దోషులైన ఋషులను చంపవలసిన అవసరం ఏమొచ్చింది? మనం రాక్షసులమోయ్, రాక్షసులం. దోషులు నిర్దోషులు ఎవరంటూ ఆలోచించడం మన పని ఏమిటి? మనమే కనుక ఆ ఋషులను చంపకపోతే ఆ దేవతలను గుర్తించడం ఎలాగా? మానవుల్లో దేవతల్లో ఆచారం ఉంటుంది. దోషులనే దండిస్తారు. దైత్యులకు అలాంటిది లేదు. మనం గనక ఇక్కడి నుంచి దేవతలను చంపకుండా తిరిగి వెళ్ళినట్లయితే ఇక దైత్య రాజులు శుంభ నిశుంభులు మనని చంపక వదులుతారా? ఎన్నటికి వదిలిపెట్టరు. ఇంకా అట్టే ఆలోచించవలసిన అవసరం లేదు. ముందుకెళదాం. అందరూ ఋషుల్ని మృత్యువాత పడవేద్దాం. పదండి ముందుకు. ఋషులారా, దుష్ట రాక్షసుల ఎదుట నుంచి పారిపోతే వారు ఎదిరిస్తారు. మనమే ఎదిరిస్తే వారు పారిపోతారు. ఎదిరించండి, వెనుకాడకండి. అందరూ ఋషుల్లోనూ దుష్టుడు వీడే. అందరికన్నా ముందు వీణ్ణే చంపాలి. ఓం నమః శివాయ. సౌనక మహామునికి జై! సౌనక మహామునికి జై! సౌనక మహామునికి జై! రక్షించండి దైత్యరాజా, రక్షించండి! రక్షించండి దైత్యరాజా, రక్షించండి! రక్షించండి దైత్యరాజా, రక్షించండి! దైత్యరాజా, అనర్థం జరిగింది. చాలించి ఈ ప్రేలాపన. జరిగినదేమిటో చెప్పు. దైత్యరాజా, మన సైనికులు ఇంద్రుని దేవతలను బందీలను చేయడానికి సౌనకాశ్రమానికి వెళితే వారంతా సౌనక మహాముని శాపం వల్ల భస్మమైపోయారు. సేనాపతి మహాసురా, ఆజ్ఞాపించండి దైత్యరాజా. ఆ ఋషులందరినీ సంహరించు. భూమిపై ఇక ఒక్క ఋషి కూడా మిగలకూడదు. అందరినీ సంహరించు. తమరి ఆజ్ఞను తప్పక పాటిస్తాం దైత్యరాజా. పదండి సైనికులారా. స్వర్గాధిపతి దైత్యరాజు శుంభునికి జై! మహాబలి నిశుంభునికి జై! ఇంద్రాయ స్వాహా. ఓం ఇంద్రాయ స్వాహా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మమ్మల్ని కాపాడండి, కాపాడండి! మమ్మల్ని కాపాడండి, పరమేశ! జై పరమేశ!
హర హర మహాదేవ హర హర మహాదేవ పరమశివ శంకరులకు జై పార్వతీ మాతకు జై. పరమేశ్వర, పార్వతీమాత దర్శనమే కలగలేదు. మేమెన్నాళ్ళు ఆమె దర్శనానికై వేచి ఉండాలి. ఆమె తపస్సులో ఉంది. ఆమె తపస్సులో ఉందా? ఆమె ఇక్కడికి తిరిగి రావడం అనేది ఆమె తపస్సు అంతా పూర్తి అయిన తర్వాతే. ఇంకా దీని గురించి మళ్ళీ ప్రశ్నించడం వ్యర్థమే. దయచేసి ప్రభు చెప్పండి, ఎక్కడ తపస్సు చేస్తోంది? మేమే వెళ్ళి ఆమె దర్శనం చేసుకుంటాం. చెప్పానుగా నంది, అదంతా తెలుసుకోవడం వల్ల నీకేమీ లాభించదు. ఆమె ఇక్కడకు తిరిగి వచ్చేంత వరకు మీరు ఆమెకే వేచి ఉండాలి. దేవి పార్వతి తన మొండిపట్టు మానకుండా మునుపటిలాగే తపస్సు చేస్తోంది. ఆమె మొండిపట్టును మాన్పించడానికి మళ్ళీ ఒకసారి ప్రయత్నించి చూస్తాను. ఓం బ్రహ్మణ్యే నమః. ఓం బ్రహ్మణ్యే నమః. ఓం బ్రహ్మణ్యే నమః. పార్వతి, దేవి పార్వతి, పార్వతి కళ్ళు తెరు. కళ్ళు తెరు దేవి పార్వతి. మేము నీతో ఏదో చెప్పదలిచాము. పార్వతి, బహుశా నీవనుకుంటున్నావేమో నీ ఈ శ్యామల వర్ణానికి కారణం మేమని. దానికి మేము అంగీకరిస్తాము. ఇక ఈ ఏకాంత తపస్సును మాను. ఇక మా వెంట కైలాసం తిరిగిరా. దేవి పార్వతి, నిన్ను సంతోషపెట్టడానికి మేము ఏదైనా చేయగలం. నీవు కళ్ళు తెరు. మునుపటిలాగానే మమ్మల్ని ప్రేమభావంతో చూడు. ఓం బ్రహ్మణ్యే నమః. ఓం బ్రహ్మణ్యే నమః. ఓం బ్రహ్మణ్యే నమః. ఓం బ్రహ్మణ్యే నమః. అయితే నీవు కళ్ళు తెరవవా? కానీ ఇది మాత్రం తెలుసు కదా, మేము నటరాజు కూడా. మా సంగీత నృత్య కళను నీ ఎదుట ప్రదర్శించి నీ చేత కళ్ళు తెరిచేటట్టు తప్పక చేయగలము. ఓం బ్రహ్మణ్యే నమః. 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 ఓం బ్రహ్మణ్యే ఓం బ్రహ్మణ్యే నమః. ఓం బ్రహ్మణ్యే నమః. ఓం బ్రహ్మణ్యే నమః. ఓం బ్రహ్మణ్యే నమః. ఓం బ్రహ్మణ్యే నమః.
శివశంకర మమ్మల్ని కాపాడండి. బ్రహ్మదేవా! దేవి సరస్వతి, శుంభ నిశుంభుల అత్యాచారాలు తమ చరమస్థాయికి చేరుకున్నాయి. నేను వెంటనే కైలాసం వెళ్ళాలి. హరహర మహాదేవ, హరహర మహాదేవ. బ్రహ్మదేవ, మేము తమ కోరికను మన్నించిన వారమై దేవి పార్వతి పట్ల దురుసుగా ప్రవర్తించి ఆమెను కాళిక అన్నాను. ఇక తమరు ఆమె తపస్సును సఫలం కావించండి, శుంభనిశుంభులను అంతమొందించండి. అలాగే చేస్తాను దేవేశ్వర. ఓం బ్రహ్మణ్యే నమః. దేవి పార్వతి, బ్రహ్మదేవా ప్రణామం. దేవి పార్వతి, తమరి తపస్సు సఫలమైంది. తమరు నా పిలుపు విని నాకు దయతో దర్శనమిచ్చారు. దీన్ని నా యొక్క అదృష్టంగా భావిస్తాను. కానీ నా తపస్సు సఫలం కావాలని అనుకుంటే బ్రహ్మదేవ, తమరు నాకు నా మునుపటి వర్ణాన్ని రూపాన్ని మళ్ళీ ప్రసాదించండి. నేను శివాజ్ఞతో ఈ ఉద్దేశం నెరవేర్చడానికి ఇప్పుడు ప్రత్యక్షమయ్యాను దేవి. తమరు శివాజ్ఞ వల్లనే ప్రత్యక్షమైతే దయచేసి తమరు నాకొక్క సంగతి చెప్పండి. నాకిటువంటి కాళిక రూపం కూడా శివేచ్ఛ వల్లే కలిగిందా? బ్రహ్మదేవా, తమరు నా ప్రశ్నకు సమాధానమివ్వరే? ఏం సమాధానమిస్తాను దేవి? మీకు మీరే శక్తి రూపిణి కదా, తమకిది తెలీదా? ఏ కార్యమైనా శివేచ్ఛ లేకుండా జరగదని. బ్రహ్మదేవా, దయచేసి నాకు విషయం చెప్పండి. ఏమిటా శివేచ్ఛ? ఎందుకు నాకి శ్యామల వర్ణం సంభవించింది? ఇలా కఠోర యాతన ఎందుకు అనుభవించాను? చెప్పండి బ్రహ్మదేవా, చెప్పండి. ఇది యాతన కాదు, ఇది కర్తవ్యమే దేవి. ఇక నా వరంతో పాటు ఈ కర్తవ్యం కూడా నెరవేరుతోంది. కర్తవ్యం నెరవేరబోతోందా? వరం వలన? అవును దేవి, నేను మీకు వరమిస్తున్నాను. తమ యొక్క శ్యామల వర్ణం నుంచి శ్యామల వర్ణి అయిన అయోనిజి అయిన దివ్యకన్య పుట్టబోతోంది. తమకు మళ్ళీ గౌరవర్ణము, తమ రూపము ప్రాప్తించనున్నాయి. దేవి, తమ నుంచి పుట్టిన ఈ అయోనిజ అయిన కన్య యొక్క పేరు కౌశికి. కౌశికియా? కౌశికి. ఈ కౌశికియే భూమిపై అత్యాచారాల పరిధిని ఉల్లంఘించిన శుంభనిశుంభులంతానికి కారణం కాగలదు. అంటే నన్ను కాళిక చేయడంలో ఉద్దేశ్యం కౌశికిని సృష్టించడానికేనా? తమకిది తెలియదా దేవి పార్వతి? శివుని లీలలెప్పుడూ అద్భుతమైనవి. దేవి కౌశికి, మీరు ఈ పర్వతానికి ఎదుటనున్న పర్వతంపై నివసించండి. సంఘటనల క్రమము కొంతకాలము గడిచాక శుంభనిశుంభులు తమ వధకై ప్రేరితులై తమ ఎదుటకు స్వయంగా వచ్చేస్తారు. దేవి పార్వతి, శివుడు శివగణాలతో సహా కైలాసంలో తమకై వేచి ఉన్నారు. బ్రహ్మదేవా, ఇంకా కైలాసానికి వెంటనే వెళ్ళడం అవసరమనిపిస్తోంది. ఓ బ్రహ్మదేవా, నేను కూడా తమ ఆదేశానుసారం ఈ పర్వత శిఖరంపై నివసిస్తాను. నేను మీ ఇద్దరికీ శుభం కోరుకున్నాను. శుభమస్తు. పుత్రి కౌశికి, ఎదుటనున్న శిఖరంపై
నీ ప్రాసాదం నిర్మించుకుని నిర్భయంగా ఉండు. నీవు శక్తికి ప్రతీకవే. నీకు నా సహాయం అవసరమనిపిస్తే నీవు నన్ను స్మరించుకో, నేను తప్పక వస్తాను. నేనక్కడికి వెళ్ళి విధి విధానాన్ని, నా బాధ్యతను కూడా నేను నిర్వర్తించవలసింది. నాకిక సెలవివ్వండి. మహాదేవి కౌసౌతికి జయం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. మాతా పార్వతికి జై, మాతా పార్వతికి జై. భక్తవత్సలుడు శివశంకరులకు జై, మాతా పార్వతీకి జై. భక్తవత్సలుడు नमः शिवाय, ॐ 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 नमः शिवाय.